అందరికీ నమస్కారం. స్త్రీలు ముఖ్యంగా ముఖ సౌందర్యం కోసం ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. అనేక రకాల ప్యాకులు వేస్తూ ఉంటారు. మరి న్యాచురల్గా మీ ముఖ సౌందర్యం పెరగటానికి, ముఖం మీద మచ్చలు కాస్త మొటిమలు తగ్గటానికి, స్కిన్ గ్లో పెరగటానికి, మంచి కలర్ఫుల్గా రావటానికి, జిడ్డు కారటం తగ్గటానికి, కాస్త ఫోల్డ్స్ రాకుండా కూడా ఉండటానికి, ముఖానికి మడ్ ప్యాక్ ఎట్లా చేసుకుంటే ఉపయోగపడుతుందో తెలియచేయబోతున్నాను. మామూలుగా మనం ముఖానికి మట్టి వేసినప్పుడు ఏమవుతుందంటే, నల్లటి మట్టిని మనం తడిపేసేసి నానిన తర్వాత పూసామనుకోండి, ముఖం అంతా అట్లా ఒక అరంగుళ మందంలో నల్లటి బంకమట్టి పూసినప్పుడు ఏమవుతుందంటే ఈ చర్మం అంతా చల్లగా అయిపోతుందండి. ఎందుకంటే నల్లటి మట్టికి నానిన తర్వాత అది బాగా కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఆ బంకమట్టికి ఉన్న గుణం చల్లదనం అన్నమాట. అందుకని కుండలన్నీ బంకమట్టితో చేస్తారు, నల్లమట్టితో. అలా బంకమట్టికి కూలింగ్ ఇచ్చే ఎఫెక్ట్ ఉంది కాబట్టి చర్మం అంతా కూడా ఈ బంకమట్టి చల్లదనం వల్ల చల్లగా అవుతుందన్నమాట. ఈ చల్లబడ్డ చర్మాన్ని వెచ్చగా చేయటం కొరకు మన శరీరంలో ఉండే రక్తమంతా మన బాడీ ఏం చేస్తుంది, లివర్లో, స్ప్లీన్లో, మజిల్స్లో ఉన్న బ్లడ్ని ఎక్కువ భాగాన్ని ఇటు డైవర్ట్ చేసేస్తుంది. ఇక్కడ అతిగా చల్లగా అవుతున్న అది టెంపరేచర్ ఎక్కువ తగ్గకూడదు కదా మరి. అందుకని నార్మల్కి తీసుకురమ్మని రక్తాన్ని ఇక్కడ పంపించేస్తుంది అనమాట. రక్తం ఎందుకు ఇక్కడికి వస్తుందంటే, మరి రక్తంలో హీట్ ఉంటుంది కదా, ఆ హీట్ ఇక్కడికి వస్తే చల్లబడ్డ చర్మాన్ని వెచ్చగా చేసేస్తుంది. కాబట్టి టెంపరేచర్ మెయింటెనెన్స్ కోసం బాడీ ఎక్కడైనా సరే రెగ్యులేట్ చేయాలంటే సర్క్యులేషన్, రక్తాన్ని అక్కడ ఫోర్స్గా తోసేస్తుంది అనమాట. మీ ముఖానికి ఎప్పుడు రానంత బ్లడ్ సప్లై మట్టేసినప్పుడు వచ్చేస్తుంది. ఎక్కువ బ్లడ్ వచ్చేసింది అనుకోండి, ఎప్పుడు రానంత ఎక్కువగా, అప్పుడు ఏమవుతుందో తెలుసా, రక్తం ద్వారా మంచి గాలి, మంచి నీరు, మంచి ఆహార పదార్థాలు ఫేషియల్ సెల్స్కి వచ్చేస్తాయి, స్కిన్ సెల్స్కి. అందుకని మంచి న్యూట్రిషియస్ మెటీరియల్ అంతా ఈ చర్మ కణాలకు వచ్చేస్తాయి. చర్మ కణాలు వాటిని వాడుకుని వ్యర్థాలు వదిలినాయి అనుకోండి, ఆ వ్యర్థాలు మళ్ళీ తిరుగు ప్రయాణంలో రక్తం మోసుకెళ్ళిపోయి డీటాక్సిఫికేషన్, క్లీనింగ్ అయిపోతుంది అనమాట. అందుకని చర్మ కణజాలానికి రాకలు పోకలు బాగా జరుగుతాయి. మంచి పోషకాలు ఎప్పుడు అందనట్టు బాగా అందుతాయి. స్కిన్కి ఎప్పుడు తక్కువ సర్క్యులేషన్ ఉంటుంది, ఎందుకంటే అన్ని అవయవాల్ని కప్పి పైన ఉంది కాబట్టి అన్ని అవయవాలు వాడుకోగా అడుగు బడుగు లాస్ట్కి వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, భోజనాలు వడ్డించే దగ్గర లాస్ట్లో చివరిలో కూర్చున్నాం అనుకోండి, ములక్కాడ ముక్కలో పులుసులో ముక్కలు పడవు, కాస్త పులుసు పడుతుంది, నీళ్ళ పెరుగు పడుతుంది లాస్ట్లో. ముందు కూర్చున్న వాళ్ళకి అన్నీ మంచిగా పడతాయి. అట్లాగే స్కిన్ లాస్ట్లో ఉంది వడ్డంలో. అంచేత ఇప్పుడు మట్టేసేసరికి ఇది ఫస్ట్ ప్రయారిటీ కింద బాగా సప్లై జరుగుతుంది అనమాట. అందుకని స్కిన్కి చాలా మంచిది. దీన్ని ఎలా చేసుకోవచ్చు మట్టి అంటే, మీరు ఎక్కడన్నా పొలాల్లో నల్ల మట్టి తెప్పించుకోండి, ఎక్కడో చోట మంచి క్వాలిటీ మట్టి. పై ఒక పొర ఒక జానెడు వరకు తీసేసి, లేకపోతే ఒక అడుగు మట్టి పై తీసేసి లోపల మట్టి తోడించి తెప్పించుకోండి. ఇక పురుగు మందులు, ఎరువుల ప్రభావం లేకుండా ఉంటుంది లోపల మట్టి అంటే. ఒక అడుగు దాటిన తర్వాత మట్టి దాన్ని తెచ్చి ఎండ పెట్టుకోండి బాగా 4-5 రోజులు. బండ పెట్టి కొట్టేయండి, మెత్తగా తుక్కు లేకుండా బాగు చేసేసుకోండి. దీన్ని నీళ్ళల్లో అంత నానపెట్టేసుకోండి రోజు. ఒక 6-7 గంటలు 8 గంటలు నానేసరికి చల్లగా అవుతుందన్నమాట. ఆ చల్లటి మట్టిని కాస్త ముఖానికి మీరు కాస్త ఎప్పుడన్నా వేడి నీళ్ళు ఆవిరి అప్పుడప్పుడు పట్టుకోండి ముఖానికి, ఫేషియల్ స్టీమ్. తర్వాత కనుక ఈ మట్టి వేసేసి ఒక 25 నిమిషాలు అరగంట ఉంచుకోవాలన్నమాట. కళ్ళు, ముక్కు భాగాలు నోరు వదిలేసి మిగతా భాగం అంతా మందంగా పూసి నీడని అట్లా కూర్చోండి. ఇంట్లో ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు, పొట్ల ఆహారం లేనప్పుడు ఇట్లా వేసుకుని మనం అట్లా ఉంటే, ఈ 30 మినిట్స్ పాటు అట్లా ఉంటే, గోరింతాకు వేసాక చూడండి, పండిన తర్వాత అది డ్రై అయ్యి ఎట్లా క్రాకులు వచ్చేసి బిగిసి చర్మం తెలుస్తుంది కదా మీకు గోరింతాకు పండినప్పుడు. అలా మొక్క స్కిన్ అంతా కూడా డ్రై అయిపోయి మట్టి కూడా అట్లా హార్డ్ అయిపోయి పీకుతూ ఉంటుంది అనమాట, ఎండిపోయినట్లు. అప్పుడు మనం కడిగేసుకోవాలన్నమాట. ఎవ్రీడే ఇట్లా ఒక ½ an hour వేసుకుని ఉంచుకుంటే చర్మానికి అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. డీటాక్సిఫికేషన్, చర్మ రంధ్రాలన్నీ బాగా క్లీన్ అవటానికి మట్టి చాలా బాగా క్లీన్ చేస్తుంది. పూర్వం రోజుల్లో ఒంటిని కూడా మట్టేసి రుద్దుకునేవారండి. ఇప్పుడు బూడిదేసి గిన్నెలు తవ్వితే చూడండి, ఇప్పుడు వేసిన దానికంటే ఇంకా బాగా వదులుతాయి. అలాగే మట్టితో ఒళ్ళు రుద్దుకునేవాళ్ళు. మాకు కూడా అది కూడా తెలుసు. మేము కూడా 1-2 సార్లు అట్లా రుద్దుకున్న సంఘటనలు ఉన్నాయి. మట్టితో రుద్దుకునేసరికి సబ్బెట్టి క్లీన్ చేయక్కర్లా, మీరు అంత ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఎప్పుడూ ఇలాంటి ఫీలింగ్ మీరు అనుభవించుండరు.
నల్లటి ఒరిజినల్ బంకమట్టి పుట్టమట్టి కనుక ఇట్లా వాడుకుంటే మీ ముఖ సౌందర్యం పెరగటానికి, స్కిన్ కలర్ మెరుగవటానికి కూడా మచ్చలు బలైపోతాయి. రక్త ప్రసరణ మెరుగుతుంది కదా, న్యూట్రిషన్స్ మెటీరియల్ బాగా వెళుతుంది కదా. అంచేత ఇవన్నిటికీ లాభాలు కాబట్టి ఈ నల్లటి మడ్ ప్యాక్ అనేది మీరు ఉపయోగించుకుంటారని విజ్ఞప్తి చేస్తూ, మగవారే కూడా ఉపయోగించుకోవచ్చు, ఆడవారే కాకుండా ఎవరికి కావాలంటే వాళ్ళకి దీన్ని ప్రయోగించితే జిడ్డు కారటం అవి కూడా తగ్గి స్కిన్ గ్లో పెరుగుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం. For every small reason, I used to cry, I used to get frustrated, angry. కానీ లక్కీలీ మా బ్రదర్స్ ఏంటంటే వాళ్ళు వెయిట్ ఎక్కువ అవుతుంది, యూ నీడ్ టు గెట్ రెడ్యూస్ యువర్ వెయిట్. షుగర్ లెవెల్స్ దే వర్ రియలీ వెరీ హై. 500 దాటిపోయిన షుగర్ లెవెల్స్ తోటి మా బ్రదర్స్కి బాగా టెన్షన్ క్రియేట్ అయింది. అండ్ దే సజెస్టెడ్ మీ టు కమ్ హియర్ ఫర్ ద ట్రీట్మెంట్. మా బ్రదర్స్ ఫోర్స్ చేసిన దాని మీద ఐ కేమ్ హియర్. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత within 2 weeks my sugar levels have come to 220. And today I gave again my blood sample. Tomorrow I'll be getting my reports again, and I'm hopefully waiting to see my sugar levels coming down to hundreds. So, and second thing, coming about my depression, when I came here I was literally crying for every small thing. But now, totally happy. Because I've left all my past experiences, past thoughts, and right now I've learned to live in the present. And that has taught me to enjoy my life right now. And coming to other things, diet. They've taught me the exact diet that is required to reduce my weight as well as my sugar levels. Early in the morning, having nutritious sprouts along with fresh fruits. And in the afternoon, again having fulka and curries without any salt, sugar, salt and oil. And in the night again, fulka, goa and curries. And a regular yoga. The day starts early in the morning at 4:30. We get up and start our daily schedule. By 5 o'clock, we gather at the yoga hall, and our day schedule starts right from there. After that, we come back to our room, freshen up, go for our breakfast by 7. So, the timings are important here. 7 to 7:30, finish your breakfast. And afternoon, 12 to 12:30, 1, finish your lunch. In between, don't have anything. The basic thing here is start your day with water. Early in the morning when you get up, have 1 liter of water, minimum 1. And go for your natural call. And then come back, do your yoga session, have your breakfast, and then have again another liter of water, get that cleared, again go for your natural call. So the basic thing is, excretion is very important because you don't have to stock all the waste in your body. So throwing out the waste is an important thing which we get only through water. So going down from 500 and above to 220 is not a small thing, that too within a couple of weeks. And this is done with the naturopathy, which is invented by, which is propagated by Raju sir. And the next thing is the mental strength, which Vishala madam is giving us through her motivational talk every day, Manchimata, and the Raj Yoga, 7-day classes and all. So these are all really changing our lifestyle, our thought, ideas, everything. So with these things, positivity is going up. And the luckiest thing is, we have been able to meet Sister Shivani, so which has really brought a very big change in our lives. So
So once again, I would like to thank Raju sir and Vishala madam for giving us this wonderful opportunity and this wonderful lifestyle. Thank you, sir.